హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం వడియాలు అంటే సాబుదానా వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. కరెక్ట్ కొలతలతో ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే బాగా పొంగుతాయి. దీన్ని సాంబార్లోకి, పప్పులోకి నంచుకోవడానికి వాడతారు. రైస్లోకి ఫ్రై చేసుకొని సాంబార్లోకి నంచుకుంటారు. ఫస్ట్ ఏ కొలతతో తీసుకున్నామో ఈ చెంబుతో నేను తీసుకుంటున్నాను. 1/2 kg ఉంటుంది. అది ఏదైనా గ్లాస్ అయినా కప్ అయినా మెజర్మెంట్ తీసుకొని సగ్గు బియ్యం తీసుకోవాలి. సాబుదానా అంతా ఒక చెంబుతో తీసుకున్నాను. ఒక చెంబుకి 4 గ్లాసులు అంటే 4 చెంబులు ఒక తెపాలలో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి వాటరు. ఈలోగా ఒక 3-4 పచ్చిమిర్చి, జీలకర్ర లేదంటే రెడ్ చిల్లీ ఎవరిష్టం వాళ్ళది వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇట్లాగా బాగా తెల్లాలి, వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలి. అవుతున్నప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి బాగా ఇంకా బాయిల్ అయ్యేట్లు చూడాలి. 4 గ్లాసెస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ ఏమో, ఒక చెంబేమో ఈ సగ్గు బియ్యంలో పోసి ఒక 5 minutes నానబెట్టాను. నానబెట్టింది ఇట్లా బాయిల్ అయ్యాక వాటరు అందులో మొత్తం సగ్గుబియ్యం అంతా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. బాగా మొత్తం అడుగు అంటకుండా ఏం ఉండలు లేకుండా ఉండే విధంగా కలుపుతూనే ఉండాలి. ఒక బాగా చిక్కబడి దగ్గరకు వచ్చేంత వరకు. సగ్గుబియ్యం ఎక్కువసేపు నానబెట్టలేదు కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పట్టిద్ది. ముందుగా నానబెడితే ఒక 1/2 hour అట్లా ఈజీగా ఉడికిద్ది. దీనిలో ఇంకా ఫ్లేవర్స్ అయినా వేసుకోవచ్చు, టమాటా అట్లా క్యారెట్ ఏమైనా. నేను ప్లెయిన్ చేస్తున్నాను. దానికి తగినంత సాల్టు ఆ రెడ్ చిల్లీలోనే వేసి పట్టాను, గ్రైండ్ చేశాను. ఇప్పుడు గ్రైండ్ చేసిన రెడ్ చిల్లీ, జీలకర్ర అందులో సగ్గుబియ్యంలో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం రెడ్గా వచ్చి కలర్ చేంజ్ అవుద్ది. మొత్తం ఇంకా దగ్గరికి రావాలి. బాగా ఉడికితే వాటర్ లాగా అది ఈ వైట్ అంతా పోయి సగ్గుబియ్యం వాటర్ లాగా కనిపిస్తుంది. బాగా మెత్తగా అయిపోయి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేయచ్చు, రెడ్ చిల్లీ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. లేదంటే కారమైన రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు స్పైసీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు కలుపుకోవాలి. ఈ టైంలోనే అడుగంటుద్ది. ఈ విధంగా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరకు వచ్చాక వాటిని వడియాల్లాగా వేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఏ సోడాలు ఏమీ అయినా అవసరం లేదు. అవే బాగా ఆయిల్ కాగాక వేస్తే డీప్ ఫ్రై చేస్తే బాగా పొంగుతాయి. ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని, ఒకవేళ ఉప్పు ఏమన్నా పడిద్దంటే కొంచెం వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం పడిద్ది అనిపించి కొంచెం వేసాము. క్రిస్టల్ సాల్ట్ అయితే బెటర్ నార్మల్ సాల్ట్ కన్నా. వెంటనే ఎట్లా బాయిల్ చేస్తాం కాబట్టి కరిగిపోద్ది. ఇదిగోండి ఈ విధంగా హాఫ్ అయింది, చిక్కబడింది, దగ్గరకు వచ్చింది. దీన్ని కొంచెం సేపు ఒక 1/2 గంట పక్కన ఆరబెట్టాలి. గిన్నె అట్లా పెట్టి తర్వాత ఇట్లాగా ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ ఒక క్లాత్ పైన కానీ వేసుకోవాలి. వడియాల్లాగా స్పూన్తో కరెక్ట్ షేప్ రౌండే రావాలంటే ఏదైనా గాజు కానీ ఏదైనా షేప్స్ పెట్టి వేసుకుంటే కరెక్ట్ రౌండ్స్ వస్తాయి. లేదంటే స్పూన్తో మామూలుగా వేసుకున్నా వస్తాయి. వేసుకుంటే 1 dayకి బాగా ఎండ ఉంటే ఈవినింగ్కి ఎండిపోతాయి. తీసి ఇలాగా బాగా ఆయిల్ కాగబెట్టి అందులో వేసుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఇది పప్పులోకి కానీ సాంబార్లో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.